బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విజయవాడలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆధ్వర్యంలో ఇక ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు నాయకుల సమావేశం అయితే నిర్వహించారు. ఈ భేటీలో జిల్లాలో కూటమి నేతల సమన్వయం, తాజా రాజకీయ పరిణామాలు, అక్రమ మద్యం వ్యవహారాలపై ప్రధానంగా చర్చించారు. గత సమావేశానికి హాజరు కాని ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఈ రోజు మరోసారి జరిగిన భేటీకి వచ్చారు. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా పార్టీ అధ్యక్షులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురాం, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, యార్లగడ్ల వర్లకుమార్ రాజా, అలాగే వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా, శ్రీరామ్ రాజగోపాల్లు, జనసేన, బీజేపీ కీలక నేతలు కూడా హాజరయ్యారు. ఇక ఉమ్మడి జిల్లాల పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం, రాజకీయ వ్యూహాల రూపకల్పన కోసం ఈ సమావేశం దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కూటమి నేతల సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అడిగి తెలుసుకుందాం. గాలిబ్, అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కృష్ణా జిల్లా సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలోని కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, దాంతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ నెలలోనే మొదటి వారంలోనే ఈ సమావేశం జరిగినా సరే అక్కడ పూర్తి స్థాయి నేతలు హాజరు కాకపోవడంతో ఈసారి ముందస్తు సమాచారం అందించి అందరూ రావటం జరిగింది. ప్రతి నెల కూడా ఎలాంటి సమావేశం కూడా నిర్వహించాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కూటమి నేతల మధ్య సయోధ్య, దాంతో పాటు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమన్వయం చేసుకుంటూ పనిచేయాలంటూ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రధానంగా కొంతమంది నేతల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలోని వాళ్ళని ఏకతాటి మీదుగా తీసుకురావటం, దాంతో పాటు ప్రధానంగా ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని వైసీపీ చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మద్యం లాంటి దాంట్లో కూడా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల నుంచి ఏ విధంగా తిప్పికొట్టాలి, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లడంతో పాటు ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలోని ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొన్ని హామీలు ఇచ్చారు. అవి కూడా కొంత పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దానిపై కూడా ఒక ఏకతాటి మీదకు, దాంతో పాటు కోఆర్డినేషన్ మీటింగ్ గా దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం వచ్చేప్పటికి ముగిసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా నందిగామకు సంబంధించిన ఎమ్మెల్యే సౌమ్య హాజరు కాలేదు. తను బెంగళూరులో అందుబాటులో లేకపోవడంతో రాలేకపోయారు. ఇంకా గద్దె రామ్మోహన్ కూడా ఆయన హైదరాబాద్ లో నేపథ్యంలో రాలేకపోయినట్లుగా సమాచారం ఇచ్చారు. అయితే కీలకంగా ఉన్న తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి మాత్రం సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇటీవల కొలకమూడి అంశం కొంత వివాదంగా మారిన నేపథ్యంలో దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాత్రం హాజరవటం జరిగింది. ఈ సమావేశంలోని ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను మాత్రం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఒక మంచి వాతావరణంలో ఈ సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి జిల్లా కూడా ఈ విధంగా కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం ద్వారా ఆ జిల్లాలకు సంబంధించిన కార్యక్రమాలు, ఎందుకంటే ప్రధానంగా కూటమి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కూటమి నేతలు ఒకే తాటి మీదకి లేరు అనేది మాత్రం ప్రతి ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా రాబోయే రోజుల్లోని ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కేడర్ కు మంచి మెసేజ్ తీసుకురావడంతో పాటు ఇటు కూటమి పార్టీలకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీలో కూడా ఇది మంచి వాతావరణంతో పాటు అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఇలాంటి సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అనే నిర్ణయానికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై కీలకంగా చర్చించారు. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడలేక
అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూస్తూ ఊరికిన సమస్య లేదు. డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయట తీస్తాం. ఈరోజు మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు సమిష్టిగా ఐకమత్యంగా ముందుకెళ్తాం. రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కృష్ణా జిల్లా కంచుకోటగా ఇవాళ 16 సీట్లకి 16 సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలు. అట్లాగే పార్లమెంట్ 2 పార్లమెంట్ కూడా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలది. కోసం కావాల్సినటువంటివి ఈరోజు అంతా కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాం. అలాగే డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుని అందరం కలిసి మరి జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలను కూడా అన్ని కూడా పరిష్కారం చేసుకుంటాం. ఈ సందర్భంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ ఆయన తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. నిజంగా సిగ్గు అనిపిస్తుంది, నవ్వు వస్తుంది ఆయన చూస్తా ఉంటే. ప్రజలు, రాష్ట్ర ప్రజలు డేటా సెంటర్కి మైండ్ పెడితే వద్దంట. ఇది ఏందో కొత్తది చెప్తా ఉన్నాడు. అసలు డేటా సెంటర్ అనేది తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే మన దౌర్భాగ్యం. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఆయన నేను డేటా సెంటర్ తెచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉంటే 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదానితో మాట్లాడి 70,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం అంకురార్పణ చేశారు. తర్వాత వచ్చి బెదిరించి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసి ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ. గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతి పెద్ద వాళ్ళ యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది చాలా శుభదినం. ఈ గూగుల్ సెంటర్ ద్వారా సింగపూర్కి దగ్గర దగ్గర 3,500 కిలోమీటర్లు సముద్ర గర్భంలో కేబుల్ వేస్తారు. డేటా ఫాస్ట్గా 13 దేశాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఈ విశాఖపట్నం ఈ డేటా సెంటర్లో ఉంటుంది. ఇవాళ ఒక నాయకుడు ఏం మాట్లాడతాడు, వేస్ట్ డేటా సెంటర్ అంటాడు. ఈయనేమో నేనే తీసుకొచ్చాను అంటాడు. ఏమిటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ రాష్ట్ర ప్రజల నిధులని కొల్లగొట్టి